నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. సనాతన హైందవ సంప్రదాయంలో సామాన్య ప్రజల కంటే కూడా అర్చకులకు మరిన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అర్చకులు ఇష్టారీతిని వ్యవహరించడానికి వీల్లేదని ఆగమ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆగమ శాస్త్ర నిబంధనలు కఠినంగా అమలు చేసి తీరాల్సిందేనని ఇటీవల ఏపీ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశించడం పురోహిత వర్గంలో సంచలనానికి దారితీసింది. విదేశీ యానం చేసొచ్చిన అర్చకులు గర్భగుడిలోకి ఎంటర్ కాకూడదనేదే ఆ నిబంధన. విజయవాడ దుర్గగుడి ఆలయంలో జరుగుతున్న తంతు విషయంలో ఈ తీర్పు వెలువడింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చకుడు డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజి వేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే 2010 నాటి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన ప్రభుత్వ సర్క్యులర్ ఉన్న ధార్మిక పరిషత్ మార్గదర్శకాలను శృంగేరి శారదాపీఠం 2024 నాటి ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారని పిటిషనర్ ఎంతో కలత చెందిన మనసుతో కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది దీనికి రెస్పాండ్ అవుతూ ఆ ప్రామాణికాలను ఇక నుంచి సరిగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంటే ఇప్పటిదాకా ఆగమ శాస్త్ర నిబంధనలు అమలు జరగడం లేదని దేవాదాయ శాఖ అధికారులు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అమలు చేస్తామని కమిట్ అవుతున్నారు. మరి ఆగమ శాస్త్ర నిబంధనలు ఎందుకు రూపొందించారు? దేవాలయ పవిత్రతలో ఆగమ శాస్త్రాల పాత్ర ఎంత? అసలు అర్చకులకు ఇంత కఠినమైన నిబంధనలు ఎందుకున్నాయి? ఇలాంటి అంశాలపైన వాటి కార్యక్రమంలో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనతో పాటు మోహన్ రావు శర్మ గారు, స్థపతి, బెంగళూరు, అలాగే శ్రీకాంతేంద్ర స్వామి, నందిగొండ గాయత్రి పీఠం నుంచి, ఇక పావులూరి శ్రీనివాసాచార్య గారు, పంచాశయ పీఠం, శ్రీశైలం. నమస్కారం అండి అందరికీ. నమస్తే శ్రీనివాసాచార్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. గురుగారు, అసలు అర్చకులు ఇష్టారీతిన వ్యవహరించడానికి వీల్లేదు అని ఘోషిస్తున్నాయని చెబుతున్నారు. అసలు ముందుగా ఆగమ శాస్త్రం అంటే ఏంటి, దాని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందామా? ఆగమ శాస్త్రం ఏం చెబుతోంది? ఆగమ శాస్త్రంలో ఇలాంటివి ఉన్నాయా? అసలు ఆగమ శాస్త్రం అనే దాంట్లో కూడా కొన్ని రకాలు అంటూ ఉంటాయని అంటున్నారు కదా, అవి ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి వివరిస్తారా గురుగారు? సరే అమ్మా. ఇప్పుడు ఆగమ శాస్త్రాలు అన్నిటికీ మూలం విశ్వకర్మ ఆగమం. ఆ విశ్వకర్మ ఆగమం నుంచే విశ్వకర్మ విరాట్ పురుషుడైన విశ్వకర్మ మొదటి సంతానం రుద్రుడు, ఆయనే శివుడు, ఆయనే మనుబ్రహ్మ, ఆయన పేరు మీదుగా శైవాగమం వచ్చింది. రెండవ సంతానం మయబ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయన పేరు మీదుగా వైష్ణవాగమం వచ్చింది. ఇక మనుబ్రహ్మ ధర్మపత్ని ఉంది, గాయత్రి, విశ్వకర్మ భార్య గాయత్రి కొంతమంది, లేదంటే ఆదిశక్తి మీదుగా శాక్త యాగమం ఉంది. అలానే శాక్త యాగమం ఉంది. తర్వాత గణపత్యం ఉంది, దానికి సపరేట్ ఆగమాలు ఉన్నాయి. కౌమారం, కుమారస్వామికి సంబంధించిన ఆగమాలు ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తం, సౌరమతం, సౌరానికి సంబంధించి సూర్యుడికి సంబంధించి ఆగమాలు కూడా వేరే కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఏది చేసినా గానీ ఏ దేవాలయాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, దానికి నియమ నిబంధనలే ఉంది, దానికి గుడి ఎట్లా కట్టాలి, ఏ ఇదిగా చేయాలని చెప్పని అనేది. అంటే వాళ్ళకు తెలుస్తాయా గురువు గారు? ఇదంతా వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఇలా చేయాలని వాళ్ళు చెప్తూ ఉంటారా వీళ్ళకి? అవును, చెప్తాను. ఎవరు చెప్తారమ్మా? దానికి శిల్పి చెబుతాడు, ఆ విగ్రహం చెక్కే శిల్పి చెబుతాడు, స్థపతి చెబుతాడు, ఇలా 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 చెయ్యి అని చెప్పనని. మీకు కంప్యూటర్ ఇచ్చేసాడు, దేని ఎట్ట ఆన్ చేయాలో ఇదే అని చెప్పనని ఎవడెవడో వచ్చి ఇచ్చేసి యూజర్ మాన్యువల్ లాగా ఏదో ఒకటి ఇస్తాడు కదా, దాని ప్రకారం చేయాలి. దాని ప్రకారం చేయకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇకపోతే మన ఈ షణ్మతాలకి ఒక్కొక్క ఆగమాలు ఉన్నాయి. వీటిలో ఇక చెప్పేది అంటే విశ్వకర్మాగమం, శైవాగమం, వైష్ణవాగమం ఇట్లా ఉన్నాయి. వైఖానసాగమం అని చెప్పననేది ఒకటి ఉంది. ఈ వైఖానసుడు నాకు తెలిసి విశ్వకర్మ సంతానం, విరాట్ పురుషుడైన విశ్వకర్మ సంతానంలో మూడో వాడైన ఫస్ట్ బ్రహ్మ పరంపరలో గోత్ర బ్రహ్మర్షి ఆయన విఘానస అనే పేరు మీదుగా వైఖానసాగమం వచ్చింది. ఆయన పెట్టింది ఆగమం. ఆ ఆగమం ద్వారానే నాకు తెలిసి తిరుమలలో కానీ ఇవి కొన్ని వైష్ణవ దేవాలయాలు అన్నిట్లో అది చేస్తుంటారు. ఇకపోతే వీళ్ళు చెప్పిన ఇవి జరగకపోతే మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను, చరిత్ర లోతుల్లోకి వెళితే నిజాలు ఇవన్నీ చూసుకుంటే వ్యాస ప్రోక్తం మయా దత్తం విప్ర సర్వత్ర పూజిత కలవు పంచసహస్రాణి జాయితే వర్ణ సంగ్రహ అని ఒక నానుడి ఉంది, అది ఎక్కడో గ్రంథాల్లో కూడా ఉంది. వ్యాసుడు మైబ్రహ్మ చేత వరం పొంది
ఒక మాకు బ్రహ్మజ్ఞానం నానా తిప్పబడి ముందు వీళ్ళు శూద్రుడు జన్మత కర్మణా జాయితే శూద్ర జన్మనా జాయితే ద్విజ జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేద పాఠాంత విప్రాణం బ్రహ్మజ్ఞానాంత బ్రాహ్మణ. మేము పుట్టుకతోనే ఏదవుతున్నాం బ్రహ్మజ్ఞానం ఇవన్నీ మేము చదవలేము, మాకు పుట్టే సంతానానికి కూడా మాకు బ్రాహ్మణకు చలామణి ఎట్టు ఇవ్వండి అంటే సరే పో అని అంటాడు. అయితే ఒకనొక టైంలో మీకు ఇంతమంది చెప్పే వ్యాసుడు ఈ వరం పొంది ఈ విష బ్రాహ్మణుల నుంచి అధికారం చేయించుకోవటం కోసం చెప్పనని వాళ్ళను ఊచకోతకు వచ్చారు. ఆ ఊచకోతకు వస్తే చాలా మంది మెక్సికో జర్మనీ ఇట్లాంటి ఏరియాలకు పారిపోయారు. అప్పటిదాకా విష బ్రాహ్మణులు ఈ దుర్గాధ్యక్షులు గాను గ్రామ రక్షకులు గాను దేవాలయాలకు రక్షకులు గాను ఉన్నారు. రెండోది వాళ్ళే ఏ పూజలు ఎలా చేయాలి, ఏ చేస్తే ఈ దేవాలయంలో శక్తి విషాంతరాళాల్లోంచి వస్తే విశ్వశక్తి నిలబడుతుందని చెప్పని అనేది వాళ్ళు చేసేవారు. ఎప్పుడైతే విష బ్రాహ్మణుల నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు సక్రమంగా చేసి చేయకి ఇదైపోయిందో అప్పటి నుంచి దేవాలయాలు వాటి శక్తి తగ్గిపోవటం ప్రారంభించింది. ఆ శక్తి తగ్గిపోవటం ప్రారంభించిన తర్వాతనే ఈ దేశం మీదకి పురుషులు దండయాత్ర చేశారు. ఓకే. రెండోది ఇకపోతే మీరు అన్నారు ఈ దేవాలయాలు ఇప్పుడు మీరు గమనించండి, కొన్ని దేవాలయాల్లోకి వెళ్తే ఇంకొకటి స్వయంభూ విగ్రహాలు అని చెప్పంటారు, కానీ అది పెద్ద నాకైతే నమ్మకండి స్వయంభూ విగ్రహాలు అంటే. ఒక ఇదేంటంటే ఒక మానవ మేధస్సు లేదంటే వాళ్ళు కళ్ళు చూడగలిగింది 430 to 770 టెరాహెర్ట్జ్ లోపల ఉన్న జీవాన్ని మాత్రమే మానవ నేత్రం చూడగలదు. 20 హెర్జ్ నుంచి 20 kHz దాకా మన చెవులు వినగలవు. ఇవి కానివి వాళ్ళు సిద్ధ పురుషులు కావచ్చు, ఆత్మలు కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళకి ఇది ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్, ఈ విషబ్రాహ్మణులు ఎప్పుడైతే ఊచకోత కోసి వాళ్ళు పారిపోయి చేస్తారో ఈ దేవాలయాలకన్నిటి కూడా వాటి వైభవం ఎప్పుడు ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు మణి ఉందంటే దానికోసం మనం ఎత్తుకుంటాం, అది మనం ఎత్తుకొని రాదు. దేవాలయాన్ని ఇచ్చేసే ఇది మనం ఎత్తుకుంటూ వెళ్తాం. రెండోది ఏందని చెప్పనంటే ఇంకొక చిన్న ఇది, ఈ ఆగమాలు ఉన్నాయి. ఆగమాలలో విగ్రహ ప్రతిష్ట దేవాలయం ఎలా ఉండాలి, ఆయం ఎలా ఉండాలి, అది ఆయన మోహన్ శర్మ గారు లాంటి సత్వరం చేస్తారు. నాకు తెలుసు, కానీ నేను వాటి నా దేవాలయం ఒక్కటే నేను కట్టుకుంటాను. మిగతా శిల్పాలన్నీ అది అట్లాంటి మోహన్ రావు శర్మ గారు వాళ్ళు అట్లాంటి వాడు పెడుతుంటారు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే నేత్రోన్మేళ అంటే విగ్రహం ఇచ్చేపోయే ముందు కళ్ళు మూసేస్తారు కదా, ఆ కళ్ళు తిరిపించడం అని చెప్పని అనేది దాన్ని ఎదురుగా వీళ్ళేదో అద్దాలు పెట్టి మా గోపృష్టం వెనక భాగాన్ని చూపించడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఏంటని చెప్పంటే ఇంతకుముందు ఏం జరిగేది, సహజంగా శాస్త్ర ప్రకారం చెక్కిన శిల్పి చేయాలి నేత్రోన్మేళం. ఆ నేత్రోన్మేళము శిల్పి కానీ స్థపతి కానీ చేయాలి. ఎందుకంటే ఆ విగ్రహం అతనికి పిల్లడితో సమానం, సంతానంతో సమానం. తండ్రిని చుట్టానికి ఇది అవుతుంది, అదే ఇంకోటి పెడితే బద్దలకు తగులుతుంది సరిగ్గా చేస్తే. ఇక్కడ ఇంకొక ఇది ఉంది, ఎప్పుడైతే నేత్రోన్మేళనో విషబ్రాహ్మణ శిల్పులు కాకుండా వేరే వాళ్ళైతే చేస్తున్నారో అక్కడి నుంచే దేవాలయం పతనం ప్రారంభం అవుతుంది. బ్లంట్ గా చెబుతున్నాను నేను, అక్కడి నుంచే మొదలవుతుంది. ఏ పద్ధతులు పాటించాలో ఒకనాటి దేవాలయాలు చూడండి, ఓ కుంభకోణం కానీ ఓ తంజావూరు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నానా తిప్పలపడి వాళ్ళ శక్తిని ధారపోసిన విగ్రహాలు, శక్తిని ధారపోసి చేసింది. అది ఆ నేత్రాన్ని మనం చూడగలిగిన శక్తి మొట్టమొదటి శిల్పికి ఉంటుంది. ఆ తర్వాత గోపృష్ఠ అనుకుంటే ఆ తర్వాత ఇది ఉంటుంది. అయిపోలేదమ్మా ఒక 2 నిమిషాలు. ఇకపోతే వీళ్ళు అసలు గొడవ ఏంది, సముద్రాన్ని దాటదని చెప్పన్నారు. ఒక చిన్న లాజిక్ చెబుతున్నా. రాముడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు వారు ఉన్నాడు. శ్రీరామచంద్రుడు వారు ఆయన తలుచుకుంటే కొండల్లో ఉన్న చెట్లను పీకొచ్చి సముద్రంలో వేసి శ్రీలంకకి అటు పోలేరా, వేసి రాళ్ళు రప్పలు తీసుకొచ్చారు, చేతులు పెట్టారు.
ఇంకొక విషయం చెప్తున్నా, శ్రీరామచంద్రుడు విశ్వకర్మ వంశస్థుడు. ఆయన శ్రీరామచంద్రుడు విశ్వకర్మ వంశస్థుడు, పుట్టుకతో జన్మ బ్రాహ్మణత్వం, జన్మ దేవ బ్రాహ్మణత్వం ఉంది కాబట్టే పరశురాముడు ఆయన దశరథాదుల జోలికి వెళ్ళాల. క్షత్రియులందరూ కనిపించినట్టు నరికిన ఆయన వీళ్ళెందరూ వదిలేడు, ఆయన దేవ బ్రాహ్మణుడు. రెండోది ఇంకొకటి చెబుతాం, మన దిక్కుమాలిన శనివారం మూలంగా శ్రీరాముడు అసలు రూపం ఏంటో తెలియదు ఇప్పటిదాకా. శ్రీరాముడు వాస్తవంగా గుండు ఉన్న చిన్న శిఖం ఉంటుంది. విశ్వబ్రాహ్మణుడు ఎలా ఉన్న విశ్వకర్మ వంశస్థుడు అలా చేస్తారు, ఆయన అలా చేస్తారు. ఆయన అలా చేస్తాడు కాబట్టే సముద్రం మీదకి పడవల్లోనో వీటినో చేసుకుని వెళ్ళ. ఆయన దలుచుకుంటే పడవలు రావా? చేయలేరు. వీళ్ళందరూ ఎంతమంది వానరులు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు గోదావరి నదిలో దొంగలు కొట్టుకుపోతుంటాయి. ఆ దొంగ మీద కొట్టుకొని ఇటు రెండు కర్రలు పట్టుకొని ఇటు ఆ కేరళలో అదేదో ఫెస్టివల్ జరుగుతుంది కదా, అటు చేసుకుని వెళ్ళారా. సముద్రం దాటకూడదు, వంతెన కట్టేస్తే దోషం రాదు, అందుకని వంతెన కట్టాడు. అది ఆ లాజిక్ మర్చిపోతున్నారు వీళ్ళంతా. కానీ తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద వచ్చాడు. ఇది గమనించాలి మీరు. పుష్పక విమానం మీద వస్తే దానికి చేయాల్సిన ప్రాయశ్చిత్తాలు కానీ ఇవి కానీ చేస్తారు. అది ఆయనకి తెలుసు కాబట్టి ఇచ్చేస్తారు. మూడోది, అసలు సముద్రయానం ఎందుకు చేయాలి అంటే, ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు సింహకన ఎవరో ఒక ఆవిడ, ఒక రాక్షసి, ఆ ఆంజనేయ స్వామి నీడను పట్టుకొని లోపల లాగుతుంది. ఆ లాగుతుంది అని చెప్పానంటే, పుట్టుకతోనే సర్వ జగత్ సృష్టికర్త విరాట్ పురుషుడి చేత నాకు పుట్టుకతో జంధ్యం ఇవన్నీ ఇస్తే, మలతాడు గిలతాడు ఇవన్నీ ఇస్తే తప్ప నేను బయటికి రానని చెప్పినని మొరాయించి అలిగి ఇచ్చేసిన ఆయనంటే బ్రహ్మను. ఇప్పుడు బ్రహ్మగానే విష్ణుగానే ఉష్ అని చెప్పంటే రావాలిగా. జంధ్యాలు ఇవన్నీ ఎందుకు పుట్టలా? ఇచ్చే అర్హత వాళ్ళకి లేదు. ఒక్క విరాట్ పురుషుడికి మా విశ్వకర్మకు మాత్రమే ఉంది. అది కాబట్టే ఆయన ఏం చేయలేకపోయింది. రెండవది, ఒక సముద్ర ప్రయాణం మీదుగా చేసి వెళితే వాళ్ళకి ప్రతి మనిషికి ఇందాక చెప్పాను కదా ఫ్రీక్వెన్సీ, ఇది వీటిల్లో కొన్ని డిస్టర్బ్ అవుతాయి. సముద్రానికి అటు వెళ్ళి నువ్వు ఆ విమానం వెళ్ళు, లేకపోతే ఆకాశగమనం ద్వారా, ఆకాశగమనం అంటే కాళ్ళకు పసరు రాసుకొని లేకపోతే మంత్రబద్ధంగానే ఆకాశగమనం చేసేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళు ఈ సముద్రాలు దాటినా కానీ అది వాళ్ళకి చల్లదు. అది వాళ్ళకి ఇది పనికిరాదు. ఈ శాస్త్రం ఇది వాళ్ళకి ఇది కాదు. వాళ్ళు వచ్చి తిరిగి మళ్ళీ ఇచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు పూజ చేసుకుంటాడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇచ్చేసుకుంటారు, మామూలుగా ఉంటారు. అర్థమైందా? ఇంకొక నిమిషం తల్లి. ఓకే, ఈ ఆంజనేయ స్వామి ఇది కాబట్టి వీళ్ళు సముద్రయానం చేస్తే వీళ్ళకున్న పవర్స్ లో కొన్ని పోతాయి. వాళ్ళు ఆహా ఊహ అని చెప్పనుకొని నేను జర్మనీ వెళ్ళాను, రష్యా వెళ్ళి చేశాను, లేకపోతే అమెరికా వెళ్ళి చేశాను అని చెప్పంటే ఈ డిస్టర్బ్డ్ శరీరంతో వీళ్ళ శరీరానికి ఉన్న కాంతి వలయంలో కొన్ని డిస్టర్బ్ అవుతాయి. ఇది వచ్చి పోయి గర్భగుడిలో కూర్చుంటే అది కూడా డిస్టర్బ్ అవుతుంది. అది నిజమేనా గురువు గారు? అంటే ఇప్పుడు చాలా మంది అమెరికాలో కూడా పురోహితులు స్థిరపడి ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజంగా ఇప్పుడు ఆ పవర్స్ అనేవి అట్లా పోతాయి వస్తాయి వాళ్ళకి చేరుకుంటుంది అనేది నిజమే అంటారు? ఇంతమంది అడిగారు నా పవర్స్ పోయినాయి, నాకు ఇప్పించండి అంటే నువ్వేం తప్పు చేసావో నీకే తెలుసు, దాని ప్రాయశ్చిత్తంగా విరాట్ పురుషుని చేసుకున్నాను అక్కడ గొప్ప అన్నాను. ఇప్పుడు వాళ్ళకి పవర్స్ పోవటమే కాదు, ఇప్పుడు మామూలుగా చదువుతున్నా ఒక శిల్పి, ఒక స్థపతుడు ఎంతమంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు, ఆత్మ బలిదానం చేశారు. మీ చరిత్రను చూస్తే తెలుస్తుంది. మీకు ఒక చిన్న ఇటీవల కాలం నాటి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు 632 వాడవాడు కాశీమీద ఎవరు ముస్లిము ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన తర్వాత దేవాలయాలు ఎందుకు ధ్వంసమైనవి? ఈ విషబ్రాహ్మణుడు బోచపోత కోసి ఆగమాలు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఇష్టం ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసేటప్పటికి ఆ దేవాలయాలు ధ్వంసం అయిపోయినా, వాటి మహత్యం పోయింది. ఎప్పుడైనా కానీ ఏ స్థపతి అయినా ఏ శిల్పి అయినా దేవ విగ్రహానికి ఉన్న వీటికి రక్షణ ఇస్తాడు, ఇచ్చి తీరతాడు. మీకు ఒక చిన్న ఇది మీకు ఐడియా ఉందో లేదో, మన ఆంధ్ర క్యాపిటల్ అమరావతి ఉంది కదా, అమరావతి దగ్గర మందడం అని ఉంది.
ఆ మందడాన్ని దక్షిణ కాశీ చేయాలని ఒక స్థపతి సంపాదించి దాన్ని దక్షిణ కాశీ లాగా చేయాలని అవునవును విన్నాం. మహిళ యంత్ర తంత్రాలతో ఒక శివాలయం కట్టాడు. ఉమ్, అది ఏం జరిగిందో తెలుసా? ఒక రోజు రాత్రి బంగడు వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఏదో చేస్తా ఉన్నారు. ఈ ప్రహరీ గోడలున్న ఈ గోడలు, ఈ దేవాలయం గోడలు, ఆ రాళ్ళు వాటంతట్లేవి లేచి వాళ్ళు వెంటబడ్డాయి. ఓ ఏ ఒక్కడు బతకలా. మీకు ఇప్పటికీ కూడా చేస్తే పాతకాలపు పెద్దలు ఎవరన్నా ఉంటే మందడం ఎక్కడ ఇప్పుడు ఆంధ్ర రాజధాని ఉంది కదా, వెరగపూడి రాజా, అక్కడికి దగ్గరలో మందట ఉంది. ఆ మందడికి దగ్గరలో పొలాల్లో ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. అది ఇది. రెండోది, వీళ్ళు ప్రాణ ప్రతిష్ఠ ఏం చేస్తున్నామని చెప్పానని శిల్పాచార్య వారిని పక్కకు తోసి మిగతా ఒక వర్గం వాళ్ళు వచ్చి చేసి ఉంటుంటారు. నువ్వు చేసే ప్రాణ ప్రతిష్ఠ చేసేంత ఒక విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే శక్తి నీకు ఉంటే ఈ గర్భాలయాలు ఇవన్నీ కూడా నువ్వే కట్టచ్చుగా, దీనికి ఇది నువ్వే చేయొచ్చుగా. ఇంకొకటి, వీళ్ళకి చాలా మందికి తెలియదు ఒకటి ఉంది, ప్రాణ ప్రతిష్టతో పాటు జీవ ప్రతిష్ట అని ఉంది. ఓకే, ఇప్పుడు ఒక రూమ్ ఉంది, గర్భాలయం ఉంది. ఆ గర్భాలయంలో ఎవడూ ప్రతిష్ట చేయడు. ఈ విగ్రహాన్ని తీసి ఒక మూల పెడతారు, తలుపులు వేస్తారు. బయట ఈ శిల్పి గాని స్థపతి గాని ఆ ప్రతిష్ట చేసే మహనీయుడు విశ్వబ్రాహ్మణ శిల్పి లేదా ఇంకెవరైనా విశ్వబ్రాహ్మణ మహనీయుడు ఎవరన్నా సిద్ధపురుషులు ఎవరన్నా వచ్చి కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఎదురుగా కర్పూరం పెట్టుకొని అవి చేస్తే ఆ విగ్రహం దానంతటదే పీఠం మీదకి వెళ్ళి కూర్చుంటుంది. అది జీవ ప్రతిష్ఠ. ఎవడుకుంది ఇంత శక్తివంతముందు చెప్పు. ఓ మేము ప్రాణ ప్రతిష్ఠ చేసాం నాదే ఇదని చెప్పంటాడు. నీకు దమ్ముంటే చేసి చూపించే జీవ ప్రతిష్ఠ. ఆ జీవ ప్రతిష్ఠ చేసిన ఎన్ని ధ్వంసం కావటానికి కారణం కొంతమంది స్వార్థపరులు. చాలా నేను కట్టే ఇంకొక చిన్న విషయం అమ్మ, ఇప్పుడు ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ లో అంతరిక్షంలోకి వెళ్తాడు, కిందకు వస్తాడు. ఆ వాతావరణానికి దీనికి ఇది అవుతుంది. వాడిని ఒక 6 నెలలు ఐసీయూలో పెడతారు. 6 నెలలకు కానీ కోలుకోడు. ఇక్కడ రేసిజం అది ఇది అంటారా? దక్షిణాఫ్రికా ఈ నీగ్రోలు వాడు పైకి పోయేటప్పుడు అట్టున్నాడు, కిందకు వచ్చిన తర్వాత కూడా అట్నే ఉంటాడు. మేము తెల్లగా ఉన్నామని చెప్పిన విర్రవీగే వీళ్ళు 6 నెలలు ఐసీలో ఉంటారు. కావాలంటే వాడు స్పేస్ మెడిసిన్ చేసిన అన్నాడు. కానీ దీనికి సముద్రయానం చేయడానికి దీని వెనుకనున్న కారణం ఇది. నాకు తెలిసిన గ్రంథం అది. అది వైఖాన సాగమైన లేకపోతే ఇదైనా కానీ. ఇకపోతే జీవ ప్రతిష్ఠ చేస్తే ఏ విగ్రహం ఏ దేవతకైతే జీవ ప్రతిష్ఠ చేశారో ఆ దేవత లేదా దేవుడు రాత్రి అయిన తర్వాత గ్రామ సంచారానికి వెళుతుంది. దెయ్యాలు బొయ్యాలు ప్రేతాత్మలు, మంచి ప్రేతాత్మల్ని అవి ఏమీ ఉండవు. వాళ్ళ పిల్లలను లేకపోతే భార్యను పిల్ల బిడ్డలను వీళ్ళని చూసుకోవటానికి వెళ్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. చెడు చేసే ఆత్మలు ప్రేతాత్మలు భూతాలు దెయ్యాలు ఇవన్నీ ఉంటే వాటిని అడ్డుకుంటుంది. అది ఆ దేవాలయాలకి ఆ విగ్రహాలకి ఇచ్చేసి ఇప్పటికీ మన రాజమహేంద్రవరం దగ్గర ఒక దేవాలయం అది, దాంట్లో అది ప్రతిష్ఠ చేయడానికి లోపం అయితే అమ్మవారి సంచారానికి పెట్టే సాయంత్రానికి అమ్మవారికి ఎదురుపోయిన ప్రతివాడు చచ్చేవాడు. అప్పుడు మా గురుదేవులు ఒకరైనా సనారు విశ్వేశ్వరు అమ్మవారిని కట్టగడ కట్టి అక్కడే బయట నుంచి రేపు భవిష్యత్తులో రాజమండ్రి గోదావరితో ఇది చేసి ఇదంతా పూడిపోతుంది, అప్పుడు తిరిగి తీసి నిన్ను ప్రతిష్ఠ చేశాను. ఇప్పుడు మాకు దగ్గరలో నూతనపాడు అని ఉంటుంది. అమ్మ ఒక్క 2 నిమిషాలు నన్ను చెప్పనివ్వండి. గురుగారు చాలా సేపటి నుంచి మనమే మాట్లాడుకుంటున్నాము. అమ్మ వాళ్ళేం అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు షార్ట్ రేంజ్ మిసైలు, మిడ్ రేంజ్ మిసైల్, షార్ట్ రేంజ్ బలాస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ లాంగ్ రేంజ్ బలాస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్స్ ఎట్లానో కొన్ని మంత్రాలు. ఇప్పుడు మీరు నేను శ్రీశైలంలో ఉన్నాను అనుకో, మీరు కృష్ణకు అటువైపు హైదరాబాద్ లో ఉన్నారు, ఎంత దూరం ఉండండి. కానీ కొన్ని మంత్రాలు జీవనదులు దాటితో పనిచేయవు. వాటికి రేంజ్ పెంచాలా, వాటికి శక్తి పెంచాలా. అర్థమైందా? కొన్ని మంత్రాలు సముద్రం దాటితే సముద్రానికి అవతరం అంటే పని చెయ్యవు. ఇది తెలిసిన విశ్వబ్రాహ్మణుడు
అమ్మా, మంత్రశక్తిని కోల్పోతాయి అవి. మంత్రశక్తిని కోల్పోవని కాదు, షార్ట్ రేంజ్ మిసైల్ ఎంత ఉంటుంది, ఒక మ్యాన్ ప్యాడ్ ఉంటుంది, Okay. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్, సర్ఫేస్ టు ఎయిర్ అది విమానం కొట్టడానికి ఏదో ఉంటుంది. దాని రేంజ్ ఎంత 15 లేకపోతే 25, అంత దూరం కంటే పోదు. ఓకే ఓకే. నువ్వు దీనికి బూస్టర్లో గీస్టర్లో ఏదో తగిలించి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మోటార్లు ఓకే. ఇన్ని Stages. ఇవి పెడితే గానీ, ఫ్యూయల్ పెడితే గానీ అది పోదు. అంత దమ్ము వీళ్ళకు ఉందో లేదో తెలియదు. రైట్. లేదు కాబట్టి ఒరే నువ్వు అబ్బాయి నువ్వు బయటకు పోయి నువ్వే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏదో చేసుకుని సావు అంటారు. అది ప్రాక్టికల్ గా జరుగుతుంది అది. ఇంకపోతే సిద్ధ పురుషులకి ఇది వర్తించదమ్మా. రాముడు ఆకాశయానం చేసి వచ్చిన ఈ రోజు కొంతమంది సిద్ధ పురుషులు సముద్రాలు దాటినా కానీ అది వాళ్ళకు వర్తించదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చేసుకుంటారు, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు పూజలు చేసుకొని చేస్తారు. ఇకపోతే ఈ జీవ ప్రతిష్ఠ చేయగలిగిన మహనీయులు ఎవరైనా ఉంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఇచ్చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఆగమ శాస్త్రాలకి విరుద్ధంగా ఎవడికి తోచినట్టు వాడు చేస్తున్నాడో ఈ దేవాలయాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఈ దేవాలయాలు పాడైపోవటానికి ఇప్పుడు మనం చేయగలిగింది లేదు. ఆల్రెడీ వీళ్ళు డిస్ట్రాక్ట్ చేసేసారు. ఎవడికి తోచింది వాడు చేశారు. అయితే రేపేడు తిరిగి ఇంతకుముందు కాలజ్ఞానంలో చెప్పుకున్నాం కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం 108 దివ్య తిరుపతులు ధ్వంసం అయితే ఆ తర్వాత ఈలో 10 ఏళ్లలో వీరభద్రుడు ఆల్రెడీ పక్కనే ఉన్నారు. ఆయన తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఈ దేవాలయాలన్నీ ఖచ్చితమైన ఆగమ శాస్త్రం ప్రకారం విశ్వబ్రాహ్మణ శిల్పులు మంత్ర యంత్ర తంత్ర సమస్త విద్యల్లోనూ ఉన్న వాళ్ళు అన్నిటికీ ఒక శిల్పికి సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సౌండ్ ఇంజనీరింగ్ తో పాటు లైట్ వేవ్ అన్నీ తెలుస్తాయి. లైట్ ఇంజనీరింగ్ కూడా తెలుస్తుంది, ఈ రిఫ్లెక్షన్ ఇవన్నీ తెలుస్తుంది. దానికి ఖమ్మం జిల్లాలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం విశ్వబ్రాహ్మణుల సరే. రైట్. శ్రీకాంతేంద్ర స్వామి గారితో మనం మాట్లాడదాం, అలాగే మోహన్ శర్మ గారితో కూడా మాట్లాడదాము. మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. మోహన్ రావు శర్మ గారితో మనం మాట్లాడదాం, స్థపతి, బెంగళూరు నుంచి. నమస్తే మోహన్ రావు శర్మ గారు. నమస్కారం శర్మ గారు, ఏమంటారు కోర్టు చెప్పిన తీర్పు పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే సంప్రదాయాలు, ఆగమాలు ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే అంటారా? అయితే న్యాయపరంగా కాదు, సంప్రదాయ పరిరక్షణలో ఇచ్చిన తీర్పు అనుకోవాలా? ఈ తీర్పుని మనం ఏ విధంగా స్వీకరించాలంటారు? నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా పావులు శ్రీనివాసాచార్య గురువు గారికి పాదాబంధనాలు, మఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామికి నమస్కారాలు చెబుతూ ప్రేమ్ 90 వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కాన్సెప్ట్ తీసుకువచ్చారు మీరు. ఇది అసలు ఆగమాలు ఎలా పుట్టాయి, దానికి మూలం ఎక్కడ ఉంది అంతే మనం పరిశోధన చేస్తే ముందుగా మనకి సనాతన ధర్మానికి మూలాలు వేదాలే. ఆ వేదాల నుంచే మనకి ఉపవేదాలు, ఉపనిషత్తులు, తర్వాత ఆగమాలు, ఈ పురాణ ఇతిహాసాలు అన్ని కూడా ఆ వేదాల నుంచే వచ్చాయి. దీనికి ఏంటంటే ఇది అసలు సముద్రయానం ఏంటి, సముద్ర ఉల్లంఘన అంటే ఏంటి, సాగర ఉల్లంఘన అంటారు, సముద్ర ఉల్లంఘన అంటారు. అసలు సముద్రానికి వేదాల్లో ఎటువంటి ప్రాశస్త్యం ఉంది అని చూసుకుంటే మనం సముద్రయానం గురించి మనం వేదాల్లో పరిశోధన చేస్తే చాలా వరకు సముద్రయానం గురించి ఉంది. పెద్ద అప్పట్లోనే పెద్ద పడవలు తయారు చేసుకుని వ్యాపారాలు చేసినట్లుగా మనకి వేదంలో కనిపిస్తుంది. తర్వాత సముద్రయానం చేసినట్లుగా చాలా మంత్రాలు కూడా వేదంలో కనిపిస్తున్నాయి. ఇంకొకటి, ఈ సముద్రాలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా శ్రేష్టమని చెప్పాలి. ఇప్పుడు ఒక ఏదో పరిహారం చేయాలనుకుంటే సముద్ర స్నానం చేస్తే మీకు ఆ దోషం పోతుందని కూడా చెప్తారు. అసలు ఈ సముద్రం అంతటికి సముద్రుడు అన్ని నదులకి అధిపతి, అన్ని నదులు కూడా సముద్రంలో చేరుకుంటాయి. అటువంటప్పుడు సముద్రయానం చేస్తే శక్తులు కోల్పోతారా అనే ఈ ప్రశ్నకి సమాధానం మనం ఈ ఆగమాలు ఇవన్నిటికంటే మనం వైదిక పరంగా మనం వివరించుకుంటే సరైన సమాధానం జరుగుతుంది. ఇప్పుడు ఈ సముద్రం గురించి విశ్వకర్మ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది. సముద్రాయ వైనాయ సింధూనాం పతయే నమః నదీనాగం సర్వాసాం పిత్రే జుహుతా విశ్వకర్మనే విశ్వహామర్త్యగం హవిః అనే ఒక మంత్రం ఉంది. అంటే
సముద్రాయ వయనాయ సింధూనాపతే నమః. అంటే సముద్రంలో ప్రవహించే అన్ని సింధు నది మొదలైన నదులందరికీ కలుపుకుంటున్నటువంటి సముద్రుడికి నమస్కారము. ఈ సముద్రానికి పతి ఎవరంటే సాక్షాత్ పరమాత్మ విశ్వకర్మ అని అక్కడ తెలుస్తుంది. అటువంటి ఆ విశ్వకర్మ యొక్క అంశతో అసలు జలాలు సృష్టించిందే విశ్వకర్మ. ఆయన సృష్టించిన సృష్టిలో ప్రతిదీ చాలా శక్తివంతమైనదే. సముద్రానికి ఉండే శక్తి చాలా అమూల్యమైనది. అంటే ఇప్పుడు ప్రళయం చేయాలంటే సముద్రుడే వస్తాడు, ఒకరిని పునీతం చేయాలంటే ఆ సముద్ర జలాలే కావాలి. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి సముద్ర విషయంలో. ఒకటి, ఎందుకంటే అర్చకులు సముద్ర ఉల్లంఘన ఎందుకు చేయకూడదు అనుకుంటే, ఇప్పుడు ఉండే పరిస్థితులు వేరే, అప్పుడు పూర్వకాల పరిస్థితులు వేరే. సముద్రం దాటి ఇంకొక దేశానికి వెళ్ళాలి అంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఉండేటువంటి సౌలభ్యాలు కానీ అటువంటివి లేకుండా అప్పట్లో పెద్ద పెద్ద బోట్లు చేసేవారు. దాంతో వెళ్తే తిరిగి వచ్చేది నమ్మకం ఉండదు అనమాట. తుఫాన్లు ఉంటాయి, తర్వాత సమస్యలు ఉంటాయి. ఒకవేళ విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఆచార విచారాలు, మనకి ఇక్కడ ఏదైతే మనం మడి మీద భోజనం చేస్తామో, ఆహార అలవాట్లు, తర్వాత ఇటువంటి మన దైనందిన అనుష్ఠాన కృత్యములు అక్కడ జరగలేవు అనే ఒక అనుమానం. ఎందుకంటే ఆ విధంగా ఉండేది అప్పుడు, అటువంటి సదుపాయాలు లేవు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఆ సదుపాయాలు ఉన్నాయి. మనం ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ఒక రోజుల్లో గంటల్లో మనం వేరే సముద్రాలు దాటి ఇంకో చోటుకు వెళ్తున్నాం. అందువలన ఇప్పుడు ఒక హైందవుడు అంటే ఒక హిందూ ప్రవచనకర్త గాని, ఒక స్వామీజీ గాని ధర్మ ప్రచారం కోసం అక్కడక్కడ విదేశాల్లో కూడా మన హైందవులు ఉంటారు, అంటే సనాతన ధర్మాన్ని అవలంబించిన వాళ్ళు. తర్వాత విదేశీయులందరూ కూడా ఎక్కువ శాతం సనాతన ధర్మాన్ని ఇష్టపడుతూ వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళు క్రిస్టియానిటీని విడిచిపెట్టి కూడా, మీకు తెలుసు చాలా మంది చర్చిలు కూడా అమ్ముకుంటూ అక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ప్రారంభించడం కానీ ఇతరత్ర వేరే వేరే సంస్థలు ప్రారంభించడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ సనాతన ధర్మానికి చాలా వేడిక ఉంది విదేశాల్లో కూడా. అప్పుడు మన ఇక్కడ నుంచి, మన భారతదేశం నుంచి స్వామీజీలు వెళ్తారు, వెళ్ళినంత మాత్రం ధర్మపుష్టులు అవుతారా? అంటే అక్కడ మన సనాతన ధర్మీయులే తీసుకువెళ్తారు. వీరికి ఎటువంటి ఆహార అలవాట్లు ఉంటాయి, దాని ప్రకారం అక్కడ భోజన ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ వీళ్ళు మన స్వామీజీలు కానీ, ఇప్పుడు నేనే ఒక ప్రవచనకర్తగా వెళ్ళినా అక్కడ నా అనుష్ఠానం ఏంటుందో, సంధ్యావందనము, వేదమంత్ర పఠనము, నిత్యాగ్నిహోత్రం, నేను అగ్నిహోత్రం అన్ని చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా చేసుకుంటాను. దానివల్ల నా ధర్మానికి ఎటువంటి భంగం వాటిల్లదు, మా శక్తిలో ఎటువంటి తక్కువలు అవ్వదు. మా శక్తి ఇంకా మనం పెంచుకోవచ్చు కానీ తక్కువ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు అర్చకులకి ఎందుకంటే, అర్చకులు అనే వాళ్ళు దేవాలయ పారిశుద్ధ్య చేసే దానిలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎందుకంటే అక్కడ గర్భాలయంలో ఎక్కువగా గాలి ఆడదు, అది ఒక చీకటి ప్రదేశం లాంటిది. కొంచెం అక్కడ దీపాలు పెడతారు కదా నేచురల్ గా, ఆ దీపాల ద్వారా వచ్చే వెలుగుతోనే దేవుడిని మనం చూడాలి. ఎక్కువ శాతం కరెంటు కూడా వాడరు. అటువంటి ఆ చీకటి దీనిలో ఇప్పుడు ఆ పంచామృత అభిషేకాలు, ఇతరత్ర అభిషేకాలు చేసేటప్పుడు అక్కడ ఆ నిర్మాల్యాన్ని శుద్ధి చేయకపోతే అక్కడ గబ్బు వాసన పుట్టి సరిగ్గా అక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చేందుకు బదులు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. అందుకే అక్కడ అర్చకుడు అనేది చాలా అవసరం. ఒక రోజు ఆయన రాకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయి. ఆయన తరపున ఇంకెవరికో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ పాత అర్చకుడు ఏంటంటే, వీళ్ళు ఆ దేవాలయ సేవలు చేసే విధి విధానంలో వాళ్ళ సమయాన్ని కూడా కోల్పోయి వాళ్ళ అనుష్ఠానం ఇప్పుడు ప్రస్తుతం అర్చకులు ఎవరు చేయట్లేదు. కాబట్టి మీరు చూడండి, సంధ్యావందనం చేసి ఆయన గర్భాలయం తెరవాలి. కానీ వీళ్ళంటే టైం అయిపోతుందని చెప్పేసి నిద్ర ఆలస్యాలు, తర్వాత లేట్ టైం పడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు అనుష్ఠానం చేయడం అంటే ముందుగా ఇప్పుడుండే సముద్ర ఉల్లంఘన చేయని అర్చకుడు కూడా వారికి వైదికంగా గాని దైహికంగా గాని శక్తి సంపన్నం లేదు వాళ్ళకి. వాళ్ళు వెళ్తారు, కమర్షియల్ గా వెళ్తున్నారు, ఓపెన్ చేసేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే క్లీన్ చేస్తున్నారు. ఆ క్లీన్ చేసి పరిశుద్ధంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకరోజు అర్చకుడు లేకపోతే అవన్నీ చాలా సమస్యలు అవుతాయి. సరే, ఇప్పుడు అర్చకుడు వెళ్ళాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎక్కడో పాటల్లో జాబ్ చేస్తుంటాడు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి పిలుస్తారు, ఒక వారం రోజులకో నెల రోజులకో వెళ్ళాలి. అప్పుడు ఆయన తరపున ఇంకెవరికో నియమిస్తారు అర్చకుడిగా. నియమించేటప్పుడు ఈ పాత అర్చకుడు చేసే విధానం కన్నా ఈ కొత్త అర్చకుడు చేసే విధానం ప్రజలకు నచ్చింది అనుకోండి, ఈ ప్రజలకి ఈ కొత్త అర్చకుడి కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు ఈ పాతవాడు వస్తే ఈ ప్రజలు కూడా ఒప్పుకోరు. తర్వాత ఈయన కొత్తవాడు అక్కడ సెట్ అయ్యి ఉంటాడు. తర్వాత ఈయన యొక్క కాంటాక్ట్స్ అన్ని కొన్ని మిస్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. అటువంటిప్పుడు మళ్ళీ ఎక్కడ నెల 2 నెలలు బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ నా జాబ్ నాకు ఇచ్చేసి అంటే మళ్ళీ ఇద్దరికి ఇబ్బంది. ఒకటి ప్రజలకి ఇబ్బంది, కొత్త అర్చకుడికి ఇబ్బంది. అందుకే
అర్చకులకు మాత్రం విదేశీయానం పనికిరాదన్నమాట. విదేశీయానం వలన ఈ అర్చకుడి యొక్క దైనందిన కృత్యాలకి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఆగమ శాస్త్ర విధి విధానాల ప్రకారం అర్చకులు విదేశీయానం చేయడం వలన అక్కడ విధులకు భంగం ఏర్పడుతుంది. అందుకే గత కేరళ కోర్టు కూడా 2024లో ఒక తీర్మానం ఇచ్చింది. ఈ సముద్రయానం చేసినంత మాత్రాన్ని శక్తి కోల్పోరు, అది ఒకప్పుడు సదుపాయాలు లేక వెళ్తే అక్కడ తిరిగి వస్తారని నమ్మకం లేక అక్కడ ఆహార పొలవాట్లు మారుతాయి, తన అనుష్ఠాన బలం పోతుందని ఒకప్పుడు ఆ నియమాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి నియమాలు చూడాల్సిన అవసరం కేరళ కోర్టు ఇచ్చింది. అయితే మన ఆంధ్ర ఎదురుకేలాద్రి దుర్గమ్మ టెంపుల్ విషయంలో గొడవ జరిగిన తర్వాత అక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారం దీన్ని పాటించాల్సిన చెప్పారు కోర్టు విషయం, కోర్టు తీర్మానం, అది కరెక్టే. తర్వాత ఇంకొకటి సుప్రీంకోర్టు ఇటీవల ఇదే విషయంలో తీర్మానం వచ్చింది ఒకటి, అది 2026 ఏప్రిల్ 9 అనుకుంటాను. ఆ తీర్మానం వచ్చింది. ఆ ఆగమ శాస్త్రాలు ఏ దేవాలయానికైనా దానికి సంబంధించిన ఆగమ శాస్త్రం ప్రకారం నియమాలు వర్తించాలి అనేది వాళ్ళు స్పష్టం చేశారు అనమాట. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. తర్వాత ఇంకొకటి, సముద్రయానం చేసిన తర్వాత శక్తిని కోల్పోతారా అని అడిగితే, ఇప్పుడు మన పౌలు శ్రీనివాసరావు గురువు గారు చెప్పినట్టుగా రామాయణంలో మొట్టమొదట ఇతను మన రావణ బ్రహ్మ, ఆయన త్రికాలవేత్త, ఆయన సముద్రాన్ని ఎప్పుడో దాటి అన్ని దేశాలకి తిరిగి మొత్తం అన్ని లోకాలు చూసేవాడు. ఆయన ఇంద్రియ లోకాన్ని కూడా తిరిగాడు. అంత శక్తివంతుడు, త్రికాలవేత్త, మహాబ్రాహ్మణుడు. ఎందుకంటే రాముడు యుద్ధం చేసేటప్పుడు ముహూర్తం పెట్టింది ఆయనే, గెలవాలని, రాముడు గెలవాలని ముహూర్తం పెట్టాడు. అక్కడ యుద్ధానికి ప్రథమ పూర్తి చేసింది రావణ బ్రహ్మ. ఆయన మహాబ్రాహ్మణుడు. అంటే మరి సముద్రాలు దాటాడు కదా, అందరికన్నా ముందు ఆయన దాటాడు. ఆయన పుష్పక విమానాలు తిరిగేవాడు, అంటే మామూలుగా తిరిగేవాడు కదా, రథంలో వెళ్ళడం కంటే పుష్ప విమానాలు ఎక్కువ వాడేవాడు. ఎందుకంటే ఆ పుష్పక విమానం చేసింది మయ విశ్వకర్మ. ఈ మయ విశ్వకర్మ పరబ్రహ్మ విశ్వకర్మ యొక్క వామదేవ ముఖం నుంచి, అంటే రెండవ ముఖం నుంచి పుట్టినటువంటి విష్ణు స్వరూపుడైనటువంటి మయ బ్రహ్మ. ఆ మయ బ్రహ్మనే మయ విశ్వకర్మ అంటారు. అయితే ఈయన ఖగోళ శాస్త్రవేత్త, అంతరిక్ష పరిశోధకుడు. ఈ మనం అప్పుడు ఆయన ఈ మయ విశ్వకర్మ ఒక్క నిమిషం ఇది పూర్తి చేసేస్తాను. ఈ మయ విశ్వకర్మ ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుక ఆయన పుష్పక విమానం రచించి ఆ విమానాన్ని తన అల్లుడైనటువంటి రావణ బ్రహ్మకి ఇస్తే ఆయన సముద్ర ఉల్లంఘన అప్పుడే చేశాడు. సముద్రం ఉల్లంఘన చేసి వెళ్ళి ఆ తర్వాత కూడా పౌరోహిత్యం కూడా చేసేవాడు. చక్రవర్తి ఒకటి, తర్వాత పౌరోహిత్యం కూడా చేశాడు, కులధర్మం వదలలేదు. కనుక ఈ శ్రీమోల్లంఘనం వలన ఎటువంటి శక్తి కోల్పోవడంగా జరగదు. తర్వాత రాముడు కూడా సముద్ర ఉల్లంఘన చేసి యుద్ధంలో గెలుస్తాడు. ఆయన సముద్ర ఉల్లంఘన చేశాడు, హనుమంతుడు సముద్ర ఉల్లంఘన చేశాడు. స్వామి, అయితే ఇన్నేళ్లుగా ఆగమ శాస్త్రం ఇంత చెబుతున్నప్పటికీ కూడా ఉల్లంఘనలు జరుగుతున్నా ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు? అంటే అక్కడ అర్చకుల కొరత ఏమైనా ఉంది అనుకోవాలా? ఎందుకంటే ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్టు అక్కడ అంతకుముందు అర్చకులు చేసే ఆచార వ్యవహారాలు వేరు, ఇంకొంతమంది పురోహితులు చేసే ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. సో వీళ్ళకి ప్రజలకి వాటికి నచ్చి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. సంధ్యావందనం ఇవన్నీ చేసుకున్న తర్వాతే మనం వెళ్ళాలి అని అంటుంటారు కదా. మరేంటి అర్చకుల కొరత వల్లే ఇవన్నీ జరుగుతున్నాయా? ఇన్ని ఉల్లంఘనలు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? మంచి సబ్జెక్ట్ ని ఈరోజు తెర మీద తీసుకొచ్చారు ప్రైమ్ 9 న్యూస్ ద్వారా. విషయం ఏంటంటే అమ్మా, అర్చకుల కొరత అని కాదు, ఇక కొంత ఎండోమెంట్ ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మిరాసి వ్యవస్థ అని ఇప్పటికి కూడా నడుస్తా ఉన్నది. తండ్రి వేద పారాయణదారు ఉంటే కుమారుడు కూడా అదే దాంట్లో వేదము అధ్యయనం చేసినా చేయకపోయినా ఏదో కొద్దిపాటిగా నేర్చుకొని ఆయన అక్కడ ఉద్యోగించేటటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ అంతా ఉన్నది. నిజానికి ముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనము దేవాలయాలు వాటి యొక్క ఆగమ పద్ధతులు ఇవన్నీ చూసినట్టయితే నిగమాలు ఆగమాలు అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయి. నిగమాలు అంటే వేదాలు, పరమాత్మ ఆ విరాట్ పురుషుని యొక్క ఉనికి, తర్వాత మానవ జీవన విధానాలు, తర్వాత రక్షణ, లోకరక్షణ, రాజ్య రక్షణ, ఇవన్నిటి గురించి కూడా చెప్పేటివన్నీ కూడా నిగమాలు అంటారు వీటిని. తర్వాత ఆగమాలు అంటే ఆగచ్చతి గచ్చతి, అంటే దేవుడు
అక్కడ వచ్చి సేవలు అందుకొని వెళ్ళేటందుకు చేసేటటువంటి ఏవైతే ఉంటాయో వీటిని ఆగమాలు అంటారు. అంటే ఆ విధాన క్రియాకలాపాలు వాటి పద్ధతులను చెప్పేటటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆగమ శాస్త్రాలు అని. అంటే దేవుడు వచ్చి అక్కడ ఉండి భక్తుల యొక్క అన్ని సేవలు అందుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ స్వర్గలోకాలు కానీ వాళ్ళ లోకాలకు వెళ్ళేటందుకు చేసే ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఆ ప్రక్రియను ఆగమ శాస్త్రము అంటారనమాట. ఇక్కడ ఆగమ శాస్త్రాలు 2 రకాలుగా ఉన్నాయి. మళ్ళీ ఒకటి శిల్పాగమాలు, తర్వాత అర్చనాగమాలు అని చెప్పేసి. అంటే శిల్పాగమాలు ఏం చెప్తూ ఉంటాయి అంటే దేవాలయ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఏ దేవతలకు ఏ విధంగా ఆలయాలు నిర్మించాలి, మండపాలు ఎక్కడ నిర్మించాలి, ఉత్సవ మండపాలు, స్నపన మండపాలు రకరకాలైన ఏ విధంగా ఎక్కడెక్కడ నిర్మించాలని చెప్పేది శిల్పాగమాలు. తర్వాత పూజా విషయాలు అంటే అర్చన, దేవుడికి ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరం, ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే ఊంజల్ సేవ కావచ్చు, అర్చన విధానాలు కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వీటన్నిటిని ఏ విధంగా నిర్వహించాలని చెప్పేటటువంటివి ఆ పూజా ఆగమాలు, అర్చన ఆగమాలు అంటారు. ఈ ఆగమాలు, అర్చన ఆగమాలు కానీ శిల్పాగమాలు కానీ అధ్యయనం చేసేవాళ్ళు కానీ వాటిని ఆచరించే వాళ్ళు కానీ వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. శిల్పాగమాలు చేసేటువంటి వాళ్ళు విశ్వకర్మ బ్రాహ్మణులు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నియమాలు పెట్టి ఉంచారనమాట. శిఖాధారణ, యజ్ఞోపవీత ధారణ, నిత్య సంధ్యావందనము, తర్వాత అగ్నిహోత్రము, జపతపాదులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే అర్చన ఆగమాలు అంటే అర్చన చేసేటువంటి వాళ్ళు గర్భాలయాల్లోకి వెళ్ళి అంటే ఈ యొక్క శిల్పాచార్యులు ప్రతిష్ఠించినటువంటి విగ్రహమును అర్చన చేయాలి అంటే జనమునకు ఎప్పుడు వరప్రదాతలుగా భగవంతుడు ఉండాలి అంటే దాంట్లో శిల్పి ఎంత ప్రాధాన్యతగా ప్రముఖంగా ఉంటారో, ఎంత నియమనిష్టలుగా ఆయన విగ్రహాన్ని చెక్కి ప్రాణప్రతిష్ఠ చేస్తారో అదే విధంగా అర్చన విధానంలో కూడా అంత నియమనిష్టలు పాటించేటటువంటి విధానాన్ని మన ఆగమాలు ప్రవేశపెట్టినాయి. అందుకోసమే ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏంటంటే అర్చకులు గర్భాలయంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి శిఖధారణ ఖచ్చితంగా అవసరం. నెత్తి మీద ఖచ్చితంగా జుట్టు ఉండాల్సిందే. మెడలో శైవాగం ప్రకారం నరుద్రో రుద్రమర్చేతు, వాడు రుద్రుడు కాకుండా శివుణ్ణి అర్చన చేయకూడదు. విష్ణు అర్చయేతు, విష్ణువు కాకుండా విష్ణువుని అర్చన చేయరాదు. కాబట్టి అమ్మవారికి అర్చన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు కూడా మన శాక్తి ఆగమాల ప్రకారము చీర చుట్టుకొని అర్చకులు గర్భాలయంలోకి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇంత పటిష్టంగా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆగమాలు ఇవన్నీ కూడా నియమనిష్టలను అనుసరించి జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇక్కడ విదేశీ యానం అనేటటువంటి ఒక సమస్య వచ్చింది. సముద్రాలు దాటేసి మనము బయటికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, లేకపోతే వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు గర్భాలయ ప్రవేశం లేదు అని చెప్పేసి మన ఆగమాలు చెప్తా ఉన్నాయి. ఎందుకు అట్లా చెప్పిన ఆగమ శాస్త్రాలు అంటే పూర్వకాలంలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ లోక వ్యవహారత అనేటటువంటిది ఉంటుంది. లోక వ్యవహారత అంటే అక్కడికి వెళ్తే ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళాలి. కాబట్టి ప్యాంట్ షర్ట్ ఇక్కడ వేసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు అర్చనాగమాలకు ఏవైతే ఉంటే వాటికి ఆటంకాలు కలిగించిన వాళ్ళు అవుతారు. తర్వాత శిఖ తీసేసి వెళ్తా ఉంటారు. కాబట్టి శిఖలేని పురోహితుడు అర్చనకు పనికిరాడు అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. కాబట్టి మీసాలు, గడ్డం ఇవన్నీ తీసేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా నియమాలకు, సంధ్యావందనము చేసినటువంటి వాడి గర్భాలయ ప్రవేశం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రైట్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది స్వామి గారు. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసాచారి గారికి, శర్మ గారికి, అలాగే శ్రీకాంతేంద్ర స్వామి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆగమ శాస్త్రాలు ఇంత చెబుతున్నప్పటికీ కూడా ఎందుకు ఉల్లంఘన చర్యలు పాటిస్తున్నారు, మరి ఇక మీదటైనా వీటిని ఎంతవరకు పాటిస్తారు అనేది, ఆగమ శాస్త్రాలను ఎంతవరకు స్వీకరిస్తారు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.